హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే శశికాంత్, సునంద ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలోనే ఆనంది, ఆదిత్య అక్కడికి వస్తారు. ఇక ఆదిత్య, అమ్మ మమ్మల్ని ఆశీర్వదించమ్మా, ఈ చీప్ కోడ్ విషయంలో మేము బయటికి వెళ్తున్నాం, ఒక ప్రముఖుల్ని కలవాలనుకుంటున్నాం అని ఆదిత్య, ఆనంది ఇద్దరు కూడా సునంద దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు. అప్పుడు సునంద, ఒరే ఆదిత్య, నువ్వు నాకు దూరం కావాలనుకున్నావు, కానీ ఎప్పుడూ నేను నిన్ను దూరం చేసుకోవాలనుకోలేదు. చూడు, నా కన్న కొడుకుగా నువ్వు ప్రతి విషయంలో విజయం సాధిస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు ఎదుగుతుంటే అంతకంటే కావలసిందేముందిరా? చూడు, నువ్వు చేసే ప్రతి పనిలో సక్సెస్ అవుతావు అని చెప్పి సునంద ఆదిత్యని ఆశీర్వదిస్తూ ఉంది. ఇక అది విన్న ఆదిత్య చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇక చైతన్య కూడా, అవునమ్మా, నువ్వు చెప్పినట్టే అన్నయ్యకి జరుగుతుంది. ఎందుకంటే అన్నయ్య పక్కన వదిన ఉంది కదా, తను తలుచుకుంటే ఏదైనా సాధించగలదు, ఏదైనా చెయ్యగలదు. వదినంటే అంత అమ్మా అని చెప్పి చైతన్య ఆనంది గురించి గొప్పగా మాట్లాడుతూ ఉంటాడు. ఇక ఆ మాటలు విన్న జీవన మాత్రం తన మనసులో, ఒరే చేతు, నువ్వు పెద్ద వెర్రివాడివిరా. చూడు, వాళ్ళు చీప్ కోడ్ విషయంలో గవర్నమెంట్ను కలవడానికి వెళ్తున్నారు. ఆ విషయం నాకు ముందే తెలుసు. అందుకే ఆ చీప్ కోడ్ని నేను పాడు చేశాను కదా. అది తెలియక ఆనంది, ఆదిత్య ఇద్దరూ కూడా అది తీసుకొని గవర్నమెంట్ దగ్గరికి వెళ్తున్నారు. కానీ అక్కడికి వెళ్ళాక వాళ్ళకి జరిగేది అవమానమే, అసూయే. అది తెలుసుకోకుండా ఇప్పుడు వీళ్ళు చాలా సంతోషంగా బయలుదేరుతున్నారు. కానీ తిరిగి వచ్చేసరికి వీళ్ళ జీవితం ఏమైపోతుందో అర్థం కాని ప్రశ్నగా మిగిలిపోతుంది. ఇక్కడ జీవన ఉన్నంతకాలం ఆనంది, ఆదిత్యలు ఏమీ చెయ్యలేరు. వాళ్ళని ఏమీ చెయ్యనివ్వను కూడా. నేనుండగా వాళ్ళు జన్మలో కూడా పెద్ద కాలేరు అని చెప్పి జీవన అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలోనే ఆనంది, ఆదిత్య ఇద్దరు కూడా ఆ చీప్ కోడ్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు. ఇక ఇంతలో ఆనంది మాత్రం, ఆదిత్య గారు, మనం ఆ చీప్ కోడ్ని, ఒరిజినల్ని మా నాన్నగారింట్లో పెట్టాం కదా, మనం వెంటనే మా పుట్టింటికి వెళ్ళి అవి తీసుకొని గవర్నమెంట్ దగ్గరికి వెళ్దాం అని ఆనంది అంటుంది. అప్పుడు ఆదిత్య, అవును ఆనంది, మర్చిపోయాం. అవును, మన ఒరిజినల్స్ అన్నీ మీ నాన్నగారింట్లోనే పెట్టాం కదా, పద అక్కడికి వెళ్ళి మీ అమ్మా నాన్న ఆశీస్సులు తీసుకొని ఇక మనం ఆ చీప్ కోడ్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోదాం అని చెప్పగానే ఇక ఆనంది, సరేనండి అని చెప్పి ఇద్దరూ కలిసి సింహాద్రి ఇంటికి వెళ్తారు. ఇక అక్కడికి వెళ్ళేసరికి సింహాద్రి పద్మమ్మకి భోజనం తినిపిస్తూ ఉంటాడు. అది చూసిన ఆనంది చాలా బాధపడుతూ ఉంటుంది. నానా, అమ్మకి ఇలాంటి పరిస్థితి వస్తుందని అస్సలు ఊహించలేను. చూడు నానా, నీకు నేను నిన్న చీప్ కోడ్ విషయంలో కొన్ని కాగితాలు కొన్ని అవి ఇచ్చాను కదా, ఒకసారి అవి తీసుకురా నానా అనగానే అప్పుడు సింహాద్రి, అవునమ్మా, నువ్వు నాకు ఇచ్చిన బ్యాగ్ నేను భద్రంగా దాచిపెట్టాను, ఉండు తల్లి, తెస్తాను అని చెప్పి ఇక వెంటనే సింహాద్రి లోపలికి వెళ్ళి ఆనంది ఇచ్చిన బ్యాగ్ని తీసుకొచ్చి ఆదిత్యకి ఇస్తాడు. ఇక అది చూసిన ఆదిత్య, సరే మావయ్య, మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్పి పద్మమ్మ సింహాద్రిలా ఆశీర్వాదం తీసుకొని ఇక చీప్ కోడ్ని తీసుకొని గవర్నమెంట్ దగ్గరికి వెళ్తారు. ఇక వాళ్ళిద్దరినీ లోపలికి తీసుకువెళ్తారు. వాళ్ళు చీప్ కోడ్ని తయారు చేసిన విధానాన్ని, అది ఎలా పనిచేస్తుంది, ఎవరిని ఎలా కాపాడుతుందో ఆ వివరాలన్నీ పూర్తిగా అడిగి తెలుసుకుంటూ ఉంటారు. ఇక ఆదిత్య, ఆనంది అవన్నీ వాళ్ళకి వివరించి చెప్తూ ఉంటారు. అంతేకాకుండా శాంపిల్గా కొన్ని విషయాలు కూడా అక్కడే నిజరూపంగా తెలియజేస్తారు. ఇక అది చూసిన వాళ్ళు మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటారు. అమ్మ, ఈ రోజుల్లో అవి చిన్నపిల్లలకి చాలా ఉపయోగపడతాయి. అంతేకాదు, కాలేజీకి వెళ్ళే ఆడపిల్లలకు కూడా చాలా ఉపయోగపడతాయి. ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలు చాలా భద్రంగా ఉంటారు. ఇది వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళకి ఎలాంటి ప్రమాదము జరగదమ్మా. మీరు చేసింది చాలా బాగుందమ్మా. అయినా ఈ సిటీలోనే మీకంటే ఇంత గొప్పగా ఎవరు ఆలోచించలేరు. మిమ్మల్ని చూస్తుంటే
నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంత చిన్న ఏజ్లో ఇంత పెద్ద ప్రాజెక్టుని సాధిస్తారని అస్సలు అనుకోలేదు అని చెప్పి ఇక అంటూ ఉంటే అప్పుడు ఆదిత్య, అవును సార్, దీనికంతటికి కారణం నా భార్య, మా అమ్మే. మా అమ్మ నా గురించి, నా భార్య గురించి చాలా గొప్పగా ఊహించుకుంది. అందుకే మా అమ్మ కలని నిజం చెయ్యడం కోసమే మేమిలా శ్రమించాము. కష్టపడి మాకంటూ ఒక గుర్తింపు రావడం కోసమే ఇదంతా తయారు చేశాము. చాలా థ్యాంక్స్ సార్ అని చెప్పగానే ఇక అప్పుడు వాళ్ళు, చూడండి, మీకు థ్యాంక్స్ చెప్తే సరిపోదు. ఈ చీప్ కోడ్ని ఇంత ఇంత తక్కువ ధరలో ఇలా పిల్లల కోసం తయారు చేశారంటే మీరు చాలా గొప్పవాళ్ళు. అందుకే మీకు సీఎం చేతానే సన్మానం చేయిస్తాను అని చెప్పి ఇక వెంటనే అతను సీఎంకి అందరికీ ఫోన్ చేస్తారు. ఇక అందరూ కూడా అక్కడికి వస్తారు. ఈ చీప్ కోడ్ విషయం గురించి అందరికీ తెలియజేస్తారు. ఇక అది చూసిన గవర్నమెంట్ మొత్తం కూడా, చూడండి, మీరు చేసింది చాలా బాగుంది. ఈ రోజుల్లో ఈ చీప్ కోడ్ లాంటివి ఉంటే ఇక ఎవ్వరికి ఎటువంటి ప్రమాదము రాదు అని చెప్పి ఇక అందరూ కూడా వాళ్ళని చాలా మెచ్చుకుంటూ ఉంటారు. ఇంతలోనే సీఎం ఇక ఆనంది ఆదిత్యకి సన్మానం చేస్తారు. ఇక అది చూసిన ఆదిత్య, సార్, ఈ సన్మానంలో మా అమ్మా నాన్నలు కూడా ఉంటే చాలా బాగుంటుంది అనగానే అప్పుడు వాళ్ళు, చూడండి, ఇప్పుడు ఇది మామూలుగానే, ఇదంతా పని చేస్తే చీప్ కోడ్ చాలా చక్కగా పనిచేస్తుంది కాబట్టి ఆ తర్వాత గొప్పగా సన్మానం చేస్తాం అని చెప్పి ఇక ఆనంది ఆదిత్యాన్ని మెచ్చుకొని అక్కడి నుంచి పంపించేస్తారు. ఇక వాళ్ళు చేసిన ఆ చీప్ కోడ్ గురించి ప్రపంచమంతా తెలిసిపోతుంది. ఇక ప్రెస్ మీట్ వాళ్ళు, ఛానల్ వాళ్ళు, మీడియా వాళ్ళు అందరూ కూడా ఆనంది ఆదిత్య గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఇంతలోనే ఆనంది మాత్రం, చూడండి, అక్కడ అత్తయ్య మావయ్య ఉంటే చాలా బాగుండేది. మన ఇద్దరికే సన్మానం చేశారు, కానీ అది నాకు నచ్చడం లేదండి అని ఆనంది అనగానే అప్పుడు ఆదిత్య, చూడు ఆనంది, ఏదో మనం అనుకోకుండా వెళ్ళాము కదా, వెళ్ళాము, వాళ్ళకు చూపించాము, వాళ్ళకి నచ్చింది, సన్మానం చేశారు. కానీ అందరూ రావాలంటే వాళ్ళు కూడా ఆలోచిస్తారు కదా, నువ్వేమీ పట్టించుకోకు, అమ్మా నాన్న ఏం ఫీల్ అవ్వర్లే, పద వెళ్దాం అని చెప్పి ఇక ఆనంది ఆదిత్య ఇద్దరూ కూడా ఇంటికి తిరిగి వస్తారు. ఇక ఆదిత్య మాత్రం, చూడు ఆనంది, కాస్త మనం డిమ్గా ఉంటే వాళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వచ్చు, ప్లీజ్ మనం అలా నటిద్దాం అని ఆదిత్య అనగానే అప్పుడు ఆనంది, వద్దండి, ఇప్పటికే అలా జరిగినందుకు నాకు చాలా బాధగా ఉంది. ఇప్పుడు మనం సర్ప్రైజ్ చేస్తే అత్తయ్య మావయ్య ఫీల్ అవుతారు అనగానే అప్పుడు ఆదిత్య, లేదు ఆనంది, అదంతా నేను చూసుకుంటాను కదా, నువ్వేం పట్టించుకోకు అని చెప్పి ఇక ఆదిత్య ఆనంది కొంచెం డిమ్గా ఇంటికి తిరిగి వస్తారు. ఇక వాళ్ళని చూసిన జీవన మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇదేంటి, వీళ్ళు ఇలా డిమ్గా వస్తున్నారంటే వీళ్ళ పని సక్సెస్ కాలేదని నాకు ముందే తెలుసు అని చెప్పి ఇక అనుకుంటూ ఉండగా ఇంతలోనే శశికాంత్, చైతన్య ఇద్దరూ కూడా వాళ్ళను చూసి చాలా కంగారు పడుతూ ఉంటారు. ఇక వెంటనే చైతన్య, అన్నయ్య, వదిన, ఏం జరిగింది? మీరు చేసిన ఆ చీప్ కోడ్ చూపించారా? సక్సెస్ అయిందా? ఏంటన్నయ్య అలా ఉన్నారేంటి? ఏం జరిగిందో చెప్పండి, నాకు చాలా కంగారుగా ఉంది అని చైతన్య అంటూ ఉంటాడు. ఇక ఆ మాటలు విన్న శశికాంత్ మాత్రం, ఏంటమ్మా ఆనంది, ఏం జరిగిందమ్మా, వచ్చి అలా సైలెంట్గా ఉంటారేంటి అని అంటూ ఉంటే ఇక జీవన అప్పుడే అక్కడికి వచ్చి, ఏంటి ఏంటి చేతు మామయ్య, వాళ్ళు సక్సెస్ కాలేదని తెలిసిపోతుంది కదా, ఎందుకు వాళ్ళని మరింత బాధ పెడుతున్నారు? చూడండి ఆదిత్య, బావగారు, మీరేమీ బాధపడకండి, మనం చేసిన పని అన్నీ కూడా సక్సెస్ అవ్వాలని ఏమీ లేదు కదా, మీరు ఇది ఫస్ట్ టైం, మళ్ళీసారి ఇలాగే చేసి చూస్తే మీరు సక్సెస్ అవుతారో ఏమో, ఎందుకు అప్పుడే మీరు అంతా అయిపోయిందనుకుంటూ డీలా పడిపోతున్నారు అని జీవన అనగానే ఇక చైతన్య మాత్రం, ఏంటొదినా, జీవన చెప్పింది నిజమా, సక్సెస్ కాలేదా అని అంటూ ఉంటుంది. ఇక అప్పుడే సునంద మాత్రం, ఎందుకు, ముందే చూసుకోవాలి కదా, చూసుకోకుండా అక్కడికి వెళ్ళడం ఎందుకు, ఇలా సక్సెస్ కాకుండా అందరి ముందు అవమానపడి ఇంటికి
తిరిగి రావడం ఎందుకు, అది ముందే చూసుకోవాలి అని చెప్పి సునంద అంటుంది. ఆ మాటలు విన్న జీవన, ఏంటత్తయ్య మీరు కూడా అలా మాట్లాడతారు, పాపం ఇప్పుడు ఆనంది ఆదిత్య బావగారు బాధలో ఉన్నారు, మనం వాళ్ళ గురించి అలా మాట్లాడకూడదు అని జీవన అంటుంది. ఇక ఆ మాటలు విన్న ఆదిత్య ఆనంది చాలా సంతోషపడుతూ ఒక్కసారే నవ్వుతూ ఉంటారు. ఇక అది చూసిన జీవన సునందాకి ఏమీ అర్థం కాదు. ఇక చైతు మాత్రం, వదిన ఏం జరిగింది, ఎందుకలా నవ్వుతున్నారు, చెప్పండి వదిన, ఏ విషయం గురించి నవ్వుతున్నారు అంటూ ఉంటే ఇక అప్పుడు జీవన, చూడు చేతు, వాళ్ళు చేసిన ఆ చీప్ కోడ్ సక్సెస్ కాలేదు కదా, పాపం బాధలో ఏం చెయ్యాలో అర్థం కాక వాళ్ళిద్దరూ అలా నవ్వుతున్నారు, కాసేపు ప్రశాంతంగా నవ్వుకోనివ్వు అని జీవన అంటుంది. అప్పుడు ఆనంది మాత్రం, లేదు జీవన, మాకు ఏ బాధ లేదు, చూడు మేం చేసిన ఆ చీప్ కోడ్ సక్సెస్ఫుల్ అయ్యింది, గవర్నమెంట్కి నచ్చింది, ఈ సిటీలోనే పెద్ద చీప్ కోడ్ అని, చాలా మంచిదని, అందరికీ ఉపయోగపడుతుందని మమ్మల్ని అందరూ అక్కడ సన్మానించారు, చాలా గొప్పగా చూశారు, ఇలా చీప్ కోడ్ తయారు చేసింది ఈ సిటీలోనే మేమే నెంబర్ 1 కంపెనీ అని కూడా మమ్మల్ని అందరూ చాలా గొప్పగా చూశారు అని ఆనంది అంటుంది. ఆ మాటలు విన్న జీవన ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇదేంటి, నేను చీప్ కోడ్ని పాడు చేశాను కదా, మరి ఇప్పుడు ఆ చీప్ కోడ్ మళ్ళీ ఎలా తీసుకువెళ్ళారు, అలా తీసుకువెళ్ళింది వాళ్ళెలా ఒప్పుకున్నారు అని జీవన కంగారు పడుతూ ఉంటుంది. ఇక చైతన్య, చూసావా జీవన, అన్నయ్య వదిన తలుచుకుంటే ఏదైనా చేస్తారు, అమ్మ ఇప్పటికైనా అన్నయ్య గురించి వదిన గురించి అర్థం చేసుకో, చూడు ఈ సిటీలోనే నెంబర్ 1 బిజినెస్ మ్యాన్గా అన్నయ్య వదిన ఇప్పుడు వాళ్ళు పెద్ద గొప్ప స్థానంలో ఉన్నారు అని చైతన్య అంటాడు. ఆ మాటలు విన్న సునంద కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఒరే ఆదిత్య, నిజమారా ఇది అనగానే ఇక శశికాంత్ మాత్రం, ఏంటి సునంద, నీ కొడుకు కోడల మీద నీకు ఆ మాత్రం నమ్మకం లేదా, చూడు వాళ్ళకి సన్మానం కూడా జరిగింది, ఒక్కసారి టీవీలో చూడు ఆనంది ఆదిత్యల పేర్లు మారుమోగుతున్నాయి, వాళ్ళ గురించి ప్రెస్ మీట్ వాళ్ళు, మీడియా వాళ్ళు, టీవీ వాళ్ళు ఎంత గొప్పగా చెప్తున్నారో ఒక్కసారి ఆ టీవీ వైపు చూడు సునంద అని చెప్పగానే ఇక సునంద ఆ టీవీ వైపు చూస్తూ ఉంటుంది. అక్కడ ఆనంది ఆదిత్యల్ని చాలా గొప్పగా పొగడడం, సన్మానం చేయడం చూసిన ఇక జీవన మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇదేంటి, ఇది ఎలా జరిగింది, ఇలా జరగకూడదే, వీళ్ళు చీప్ కోడ్ని నేనే నాశనం చేశాను కదా అని జీవన అనుకుంటూ చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఆనంది ఆదిత్య సునంద శశికాంత్ల ఆశీర్వాదం తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక శశికాంత్, చూసావా సునంద, ఆనందిని నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు, కానీ ఆనంది మాత్రం ఆదిత్య ప్రతి పనిలోనూ తనకి తోడుగా ఉంటుంది, తనని ఒక్క గొప్ప స్థాయిలో నిలబెడుతుంది, చూడు ఆనంది ఎప్పుడు మన కుటుంబం గురించే ఆలోచిస్తుంది, ఇక ఆనందిని నువ్వు తప్పుగా అర్థం చేసుకోవద్దు, ఆనందితో మంచిగా మాట్లాడు అని చెప్పి శశికాంత్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఆ మాటలు విన్న సునంద కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది. నిజమే, ఆనంది ఏదైనా తలుచుకుంటే అది చేసేదాకా పట్టు వదలదు, ఈ విషయంలో కూడా అలాగే చేసింది అని సునంద అనుకుంటూ ఉంటుంది. ఇక జీవన ఒంటరిగా ఉండి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక వెంటనే ఆనంది జీవన దగ్గరికి వెళ్తుంది. ఏంటి జీవన, దేని గురించి ఆలోచిస్తున్నావు, మాది సక్సెస్ అయినందుకు సంతోషంగా ఉందా అనగానే అప్పుడు జీవన, ఏంటి ఏంటి ఆనంది అలా మాట్లాడుతున్నావు, మీరు చీప్ కోడ్ విషయంలో విజయం సాధిస్తే సంతోషించక ఎలా ఉంటాను, అందరికంటే ఎక్కువ సంతోషం నాకే ఉంది అని జీవన అంటుంది. ఆ మాటలు విన్న ఆనంది మాత్రం, లేదు అబద్ధం, నువ్వు ఆ చీప్ కోడ్ని నాశనం చెయ్యాలని చూశావు, నాశనం చేశావు కూడా, కానీ మేము అది మా దగ్గర ఉంచుకుంది ఒరిజినల్ చీప్ కోడ్ కాదు, డూప్లికేటు, ఒరిజినల్ మా పుట్టింట్లో పెట్టి వచ్చాను, ఎందుకంటే నీ గురించి ఇందుమతి గురించి నాకు పూర్తిగా తెలుసు, అందుకే దీన్ని ఎలాగైనా నువ్వు నాశనం చేస్తావనే ఈ ప్లాన్ వేసి మేము అక్కడే ఉంచొచ్చాం, వెళ్ళేటప్పుడు ఆ చీప్ కోడ్ని తీసుకొని వెళ్ళిపోయాం అని ఆనంది అంటుంది. ఆ మాటలు విన్న జీవన
ఒక్కసారి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇదేంటి పెద్దమ్మ చెప్పినట్టు ఆనందికి నిజంగానే నా మీద అనుమానం వచ్చిందా? అందుకే ఇలా చేసిందా? అయితే ఇక ఆనంది తన తల్లిదండ్రుల విషయంలో కూడా ఇలాగే చేస్తుంది. నన్ను ఈ ఇంటికి సూర్య జ్యోతమలకి దూరం చేస్తుంది అని చెప్పి జీవన అనుకుంటూ ఉంటుంది. ఇక ఆనంది మాత్రం వెంటనే జీవన చెంప పగలగొట్టి, చూడు ఇంకొకసారి ఇలా చీప్ ట్రిక్ ప్లే చేశావంటే నిన్ను అత్తయ్య దగ్గరికి తీసుకువెళ్ళి నీ నిజ స్వరూపాన్ని బయట పెడతాను అని ఆనంది అనగానే ఇక జీవన వెంటనే 2 చేతులెత్తి, చూడు నువ్వు అలా చీప్ కోడ్ తయారు చేసి మాకంటే నువ్వు పెద్ద స్థాయిలో ఉంటే నేను చూడలేకపోతున్నాను. అందుకే నిన్ను ఆదిత్యాని మళ్ళీ రోడ్డున పడేయాలనే ఇలా చేశాను. ఎందుకంటే నువ్వంటే అసహ్యం. చిన్నప్పటి నుండి ఏ విషయంలోనూ నువ్వు నాకంటే పై చేయుంటున్నావు. అందుకే నీ చీప్ కోడ్ని నాశనం చేసి నీకు జీవితాన్నే లేకుండా చెయ్యాలనుకున్నాను అని జీవన అనగానే ఇక ఆనంది, చూడు నేనే సూర్య బాబు జ్యోతమ్మల కూతురని నిజం చెప్పానే అనుకో, అప్పుడు నీ పరిస్థితి ఏంటో తెలుసా? అలా బయటికి వెళ్ళవలసిందే. ఇంకొకసారి ఇలా చేశావంటే నేను ఊరుకోను అని చెప్పి ఆనంది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఆ మాటలు విన్న జీవన కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇదేంటి ఆనంది ఇలా ప్లాన్ వేసి చీప్ కోడ్ని తన పుట్టింట్లో పెట్టి వచ్చిందా? నేను అది తెలియక ఇది నిజమైన చీప్ కోడే అని దీన్ని నాశనం చేశాను ఛీ అని చెప్పి జీవన అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే చైతన్య జీవన దగ్గరికి వచ్చి, చూసావా జీవన, అన్నయ్య వదిన ఆ చీప్ కోడ్ని ఎలా తయారు చేశారో, ఎంత గొప్ప పేరు తెచ్చుకున్నారో చూడు. ఇప్పుడు నీకు అమ్మ కూడా కంపెనీ బాధ్యతలు అప్పగించింది. నువ్వు కూడా అన్నయ్య వదినల్లాగే అలా ఒకదాని మెట్టు ఒకటి వెక్కుకుంటూ పైకి వెళ్ళాలి, విజయం సాధించాలి. కానీ నువ్వు మాత్రం అలా చేస్తావన్న నమ్మకం మాత్రం నాకు అనిపించడం లేదు అని చేతు అంటాడు. ఇక ఆ మాటలు విన్న జీవనకి చాలా కోపం వస్తుంది. వీడో పెద్ద వెర్రోడు, ఏ దానికి తల ఊపుతాడు. కానీ నేను చేసేది వీడికి తెలిస్తే గుండె పగిలి చేస్తాడు. చూడు వాళ్ళ చీప్ కోడ్ని ఉపయోగించి వాళ్ళు అంత పెద్ద స్థాయిలో ఉండడం నేను చూడలేకపోతున్నాను. ఎలాగైనా వాళ్ళిద్దరినీ నాశనం చేస్తాను, మళ్ళీ వాళ్ళ జీవితాలు రోడ్డున పడేలా నేను చేస్తాను అని జీవన అనుకుంటూ, సరే చేతు నువ్వు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి జీవన అంటూ ఉంటుంది. ఆనంది ఆదిత్య ఇద్దరూ కూడా సక్సెస్ సాధించినందుకు ఇక శశికాంత్, సునంద, చేతు అందరూ చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక ఆదిత్య కూడా ఆనందిని హగ్ చేసుకొని, ఆనంది ఇదంతా నీ వల్లే నేనిప్పుడు ఇంత గొప్ప స్థాయిలో ఉన్నాను. నీ మేలు జన్మలో మర్చిపోలేను. చూడు మనమిద్దరం ఇలాగే ఉంటే మాత్రం ఎన్నో విజయాలు సాధించవచ్చు అని చెప్పి ఇక ఆదిత్య అనగానే అప్పుడు ఆనంది, అదేంటండి మనమిద్దరం ఒకటే, మన ఇద్దరికి సక్సెస్కి కారణం నువ్వు నేను, కానీ ఇందులో నా గొప్పేమీ లేదు. నేనేమో సలహా ఇచ్చాను, మీరు దాన్ని సాహసం చేశారు అంతే అని చెప్పి ఇక ఆనంది ఆదిత్య చాలా సంతోషంగా అనుకుంటూ ఉంటారు. ఈ విధంగా చీప్ కోడ్ని నాశనం చెయ్యాలని చూసిన జీవనకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ఆనంది ఆదిత్య. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.